పోలాండ్ ఉప ప్రధాని రాడోస్లో తాజాగా భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి సంబంధించి గతంలో రాడోస్లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చురకలు వేశారు. అలాగే కిందటేడాది అక్టోబర్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి రాడోస్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జయశంకర్ గుర్తు చేశారు. సున్నితంగా మాట్లాడుతూ పోలాండ్ ఉప ప్రధానికి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత పర్యటనకు వచ్చిన పోలాండ్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి రాడోస్లో సిర్కోస్కు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చురకలంటిచ్చారు. కిందటేడాది అక్టోబర్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు రాడోస్లో సిర్కోస్ చేసిన వ్యాఖ్యలే కారణం. జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ పోలాండ్ ఉప ప్రధాని రాడోస్లో సిర్కోస్ మాట్లాడారు. అంతేకాదు ఒక దశలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఆయన మద్దతు కూడా పలికారు. కాగా తాజాగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన విదేశాంగ మంత్రి రాడోస్లో సిర్కోస్కు ఇదే విషయం ఎస్ జయశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలన్నదే భారత వైఖరిని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అంతేకాదు ఉగ్రవాదం కారణంగా భారతదేశం ఒక్కటే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. అలాగే భారత్తో స్నేహాన్ని కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మెతక వైఖరిని వేడాలని జయశంకర్ వెల్లడించారు. ఇలా ఉంటే సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని రాడోస్లోకు తెలియని విషయం కాదన్నారు జయశంకర్. కాగా సదరు ఉగ్రవాదంపై పోరాటం చేయాలని కానీ సీమాంతర టెర్రరిజాన్ని పెంచి పోషించే దిశగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక్క భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలాండ్ ఉప ప్రధాని రాడోస్లో వ్యాఖ్యలు చేయడం ఏ విధంగానూ సమంజసం కాదని జయశంకర్ కుండబద్దలు కొట్టారు. కాగా జైశంకర్ వ్యాఖ్యలపై పోలాండ్ ఉప ప్రధాని రాడోస్లో స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో కలిసి పనిచేయడానికి పోలాండ్ సిద్ధంగా ఉందన్నారు. అంతేకాదు పోలాండ్ కూడా ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటోందని రాడోస్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే భారత పర్యటనకు వచ్చిన పోలాండ్ ఉప ప్రధాని రాడోస్లోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య చర్చలకు సంబంధించి వారు చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే ఒకప్పటి సోవియట్ యూనియన్ కు మిత్రదేశంగా పోలాండ్ వ్యవహరించేది. అయితే ప్రపంచ పటం నుంచి సోవియట్ యూనియన్ కనుమరుగైన తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలాండ్ కూడా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంది. చడీ చప్పుడు లేకుండా అమెరికా శిబిరంలోకి పోలాండ్ ఎంట్రీ ఇచ్చింది. కథ అక్కడితో ఆగలేదు. అమెరికా పెత్తనంలో కొనసాగే నాటో కూటమిలోనూ సభ్యదేశంగా పోలాండ్ చేరింది. కాగా ఉక్రెయిన్పై సైనిక దాడుల విషయంలో రష్యాను అనేక నాటో కూటమి సభ్యదేశాలు వ్యతిరేకించాయి. అయితే రష్యాను తీవ్రంగా తూర్పార పట్టింది మాత్రం పోలాండ్ దేశమే. రష్యాను విమర్శించడంలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్తో పోలిస్తే పోలాండ్ దేశమే స్వరం పెంచింది. ఇదే రష్యాకు కంటగింపు అయిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అయితే డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉండటంతో పోలాండ్ భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ఏది ఏమైనా ఉగ్రవాదాన్ని సహించేదే లేదని పోలాండ్ స్పష్టం చేయడం సంతోషకరం.